హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక్కడ నేను శనగపప్పు కర్రీ అండ్ ఇంకా అదే పప్పుతో కట్టు సాంబార్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే శనగపప్పునైతే ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా వేగాక పప్పునైతే అందులో వేసేసాను. ముందుగా ఉడికించుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసేసి కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. ఈజీ ఉంటుందండి శనగపప్పు ఫ్రై. ఆ తర్వాత కట్టు సాంబార్ కోసం అయితే పప్పును పక్కన పెట్టేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు అయితే 4-5 ఎల్లిపాయలు అయితే దంచి ముద్ద అయితే వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని వేయించుకొని ఒక టమాటా అయితే తీసుకొని ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని చింతపండు పులుసుని అయితే పోసేసుకుంటున్నాను. కొంచెం చింతపండు పులుసు మరిగాక అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా శనగపప్పు, ఆ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరిగించుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. కట్టు సాంబార్ అంటాం మేమైతే దీన్ని. మీకు తెలుసా? ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా? సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.